గ్రంథములో లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనము నుండి 42వ వచనం వరకు మనం చదువుకున్న సంగతి మనకు తెలియదా అంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో మాట్లాడే బోధకుడు కంటే కింద కూర్చున్న వాళ్ళ పవరే ఎక్కువగా ఉంది. ఆయన కూర్చొని మాకేమని చూపిస్తామంటున్నారు. అసలు ఈ అంశాన్ని మాకు అప్పగించమను, ఎట్లుంటుందో పండిస్తా అంటున్నాడు ఒక్కొక్కడు. ఏం బండిటో, ఏం తిరగొట్టడమో, అది ఏంటో మనకు అర్థం కాదు. దేవుని వాక్యం అంటే వీళ్ళ చాలా చులకరైపోయింది. మనకు వాస్తవానికి దేవుని పిల్లలమైన మనం ఎప్పుడూ కూడా ఇది నాకు తెలుసు, ఇది నేను ఎరిగి ఉన్నాను అని ఆలోచనలోనికి రావడం ప్రమాదం. ఒకవేళ నిజంగా ఆ ఒక్కసారితో మనకు తెలిస్తే దేవుడు తన గ్రంథములో ఈ మాటలు వ్రాసి ఉంచవలసిన పని ఉండదు. మరి ఇప్పటికే ఆ మాటలు మనతో మాట్లాడుతున్నాయి అంటే మనకి ఇంకా పూర్తిగా ఏమీ తెలియదు. అందుకే దేవుడు మాట్లాడతాడు అని గమనించాలి. పైగా దేవుని పద్ధతి మనం గమనిస్తే ఒకే అంశాన్ని చాలా మంది దైవ సేవకులను మాట్లాడమని ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా అండి? దేవుడు ఒక్కొక్కరి ద్వారా బయలుపరిచే సంగతులు ప్రత్యేకంగా ఉంటాయి. అందరూ ఒకటి చెప్పలేరు. దేవుడు ఎవరికి ఇచ్చిన దానిని, మా నాన్నగారి అనుభవాన్ని మీకు చెప్పాలి. ఊరు పేరు చెప్పను, సభల పేరు చెప్పను, రికార్డింగ్ ఉంది గనక ఎన్నక్కరలేదు. ఒక చోట సభలకు పిలిచారు ఆనందం గారు, ఇంకా చాలా మంది దైవ సేవకులను పిలిచారు. అంశము ఒక్కటే ఇచ్చారు, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. దీని మీద మాట్లాడాలి ఆ బోధకులందరూ. అంశం అక్కడ రాసింది, పేపర్లో ప్రింట్ చేశారు, దైవ సేవకులను పిలిచారు. అందరు దేని మీద మాట్లాడాలి? అదే అంశం మీద మాట్లాడాలి. ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే కొంతమంది ఏమన్నారంటే, ఏంటంటే కొత్తగా మాట్లాడేది, ఇందులో ఏముంది కాబట్టి మాట్లాడాలి అంటారు. కానీ మీరు గమనించాలి, ఆనందం గారి జీవితంలో ఆశ్చర్యం ఏంటంటే ఈయనకు ఇయ్యబడిన సమయములో ఆ వాక్యము మీద ఆయన మాట్లాడినప్పుడు ఆ సభాధ్యక్షులైన వారు, అంటే నిర్వహించిన వారు చెప్పింది ఏంటంటే, అందరూ చెప్పిన ఆలోచనలు వేరు, దైవజనుడు ఆనందం గారు చెప్పిన సంగతులు వేరని పబ్లిక్ గా వేదిక మీద ప్రకటించి అవి మా హృదయాలను తాకినవి. ఎంత చక్కని సందేశం! మరి అందరూ చెప్పారు. ఎందుకు చెప్తున్నాను అంటే, విషయం ఒక్కటే కావచ్చు, అంటే వాక్యం ఒక్కటే కావచ్చు, కానీ మాట్లాడే దేవుడు నానా రీతులుగా మాట్లాడతాడు. అది గమనించాలి. ఈ మరియ మార్తల సంగతి సండే స్కూల్ పిల్లలకు తెలుసు, నాకంటే ఎక్కువగా. మీరు ముసిముసి నవ్వులు నవ్వుతున్నారంటే మీకు బాగా తెలుసు, అంతే కదండి. నేనేమి కొత్త సంగతులు చెప్పడానికి రాలేదు, కానీ పాత వాటినే జ్ఞాపకానికి తేవాలని ఆశిస్తున్నాను. మనం చదివిన ఈ లూకా సువార్త 10వ అధ్యాయము సహోదరులు కనబడ సంబంధంగా ఒకే కుటుంబానికి చెందిన సహోదరులు వారు. ఆస్తిపాలు ఆదరించేవారు లేరు, అండ అంతకంటే లేదు. వారు ఉన్నది కూడా ఒక గ్రామము అని బైబిల్ చెప్తుంది. సరే, ఇద్దరు సహోదరులైన, ఇది గమనించాలి, ఈ రాత్రి వారి జీవితాల ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ముందుగా 38వ వచనం చదవండి. అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించారు. చాలండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా 2000 సంవత్సరాల క్రితము ఈ లోకములో మానవుల పాప పరిహారార్థమై ఆయన జన్మించినప్పుడు 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఏ ఇంటి వారికి జన్మించాడో ఆ ఇంటి వారికి
లోబడి జీవించాడని బైబిల్ చెప్తుంది. బైబిల్ ఎరుగని వారు ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభు 12 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఎక్కడున్నాడో బైబిల్కి తెలియదు అంటున్నారు. డాక్టర్ ఎక్కిరాల వేదవ్యాస్ IAS ఆయన ఒక పుస్తకం రాస్తూ అందులో అన్నాడు, యేసుక్రీస్తు ప్రభు 12వ సంవత్సరం నుండి 30వ సంవత్సరం వరకు ఎక్కడున్నాడో బైబిల్కే తెలియదు అన్నాడు. మళ్ళీ IAS ఆయన. ఇక కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు, ఆ 12 ఏళ్ల నుండి 30 ఏళ్ల వరకు ఇండియాకు వచ్చాడు, కాశ్మీర్ వచ్చాడు, బౌద్ధుల దగ్గర కొన్ని విద్యలు నేర్చుకున్నాడు, భారతదేశం మునీశ్వరుల దగ్గర యంత్రతంత్ర మంత్రాలు నేర్చుకున్నాడు అంటారు. ఎక్కడన్నా ఆధారాలు ఉన్నాయండి? బైబిల్ అంటుంది ఆయన తన ఇంటి వారికి లోబడి ఉండిన 30 సంవత్సరాల వచ్చు వరకు నజరేతులో తన ఇంటి వారికి లోబడి జీవించాడు. 30 సంవత్సరాలు నిండిన తర్వాత ఎందు నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చాడో, ఏ కార్యార్థమై తండ్రి చేత ఈ లోకానికి పంపబడ్డాడో, ఏ కార్యాన్ని నెరవేర్చడానికి దేవాతి దేవుడైన ఆయన మానవ స్వరూపాన్ని ధరించాడో, దేవునితో సమానుడిగా ఉండవలసిన ఆ సింహాసనము, ఆ స్థితిని, ఆ ఉన్నతమైన దశని విడిచి దీన దరిద్రుడిగా దాసుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఆ సత్య స్వరూపి రక్షణ సువార్తను, ఆయన దైవత్వాన్ని ప్రచారము చేయడానికి, రుజువు చేయడానికి 3.5 సంవత్సరాలు ఈ లోకములో ఆయన తిరిగాడు. ఎలా తిరిగాడు అంటే ఇప్పుడు మనం చదివిన 38వ వచనం చదవండి మరొకసారి. అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా, చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణాల మీద ఉంటున్నాడు. ఇది గమనించాలి. ఆయన సేవా పరిచర్య చూస్తే ఆయన ఎక్కడ విశ్రాంతి తీసుకునేవాడుగా కనబడటం లేదు. ఈవేళ దేవుని పిల్లలమైన మనం ప్రత్యేకంగా దైవ సేవకులు, స్పీకర్స్ ఏం చేస్తారంటే, ఎన్ని ప్రసంగాలు చేయాలి చెప్పండి అంటారు. మీరు 2 తర్వాత నాకు రెసిడెన్స్ ఎక్కడ, లాడ్జింగ్ ఇస్తున్నారా, గెస్ట్ హౌస్ ఇస్తున్నారా, నేను మరలా విశ్రాంతి తీసుకోవాలి అంటాం. యేసు ప్రభువు గెస్ట్ హౌస్ ఎక్కడుంది? యేసు ప్రభుకి అటాచ్లు ఎక్కడున్నాయి? యేసు ప్రభువుకి బెడ్ ఎక్కడుంది? ఆయన జీవితాన్ని మనం పరిశీలిస్తే ప్రతి రాత్రి ఒలీవల కొండకెళ్ళేవాడు, ప్రతి ఉదయం దేవాలయానికి వచ్చేవాడు. ఆయన దినచర్య సుఖాన్ని ఎరుగని వాడు. మార్కు సువార్త మొదట మనం చదివితే రాత్రిపూట ఆయన కొండల్లో పండుకుంటే మృగాలు ఆయన పక్కన పండుకునేవని కనబడుతుంది. అక్కడ దిండు లేదు, పరుపు లేదు, కర్రల మంచం కూడా లేదు కదా. ఆయన ఈ లోకములో మన కొరకు ఎంత ధీరమైన స్థితిని అనుభవించాడో మనం గమనించాలి. ఆయన సమయము సద్వినియోగం చేసుకోవడానికి ప్రయాణాలు సాగిస్తున్నాడు. ఎక్కడికి వెళతాడు ఆయన? లూకా సువార్త 8వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచున్నాడు. వెంటనే అంటే విశ్రాంతి అనేది లేదు. ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు ఆయనంటే ప్రతి పట్టణములోను, ప్రతి గ్రామం, పట్టణమైన గ్రామమైన యేసు ప్రభువారు కాలినడకన తిరిగేవారు. ప్రయాణాలు మనకలాగా ఆటోలు లేవు. కనీసం ఆ దినాల్లో కంచన గాడిదలు ఉన్నాయి, కానీ వాటిని కూడా ఉపయోగించిన వాడు కాదు. ఆయన కాలినడకన వెళ్ళాడు. నిజంగా లూకా సువార్త మనం చదువుతూ ఉంటే లూకా ఎక్కువగా యేసుక్రీస్తు ప్రయాణాలను గురించి వ్రాస్తాడు. 4 సువార్తీకులు మనకు క్రొత్త నిబంధనలో కనబడతారు. కానీ 4 యేసుక్రీస్తు కార్యములను 4 రకాలుగా వ్రాస్తారు. ముఖ్యంగా 3 సంగతి చూస్తే మత్తయి సువార్త మనం చదవగలిగి ధ్యానం చేస్తే మత్తయి ఎక్కువగా
యేసుక్రీస్తు ప్రభు కొండల మీద చేసిన కార్యాలు ప్రసంగాల గురించి రాస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మత్తయి సువార్తకి పేరు కొండలు అని పెట్టుకోవాలి. కొండలంటే ఏది రావాలిక? మత్తయి సువార్త. అలాగే మార్కు సువార్త మనం చదివితే మార్కు ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభు సముద్రాల మీద చేసిన అద్భుతాలు, సముద్రాల మీద చేసిన కార్యాలను రాస్తాడు. అంటే మార్కు సువార్త అంటే సముద్రాలు అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే లూకా సువార్తలోకి వచ్చేటప్పటికి లూకా ఎక్కువగా ప్రయాణాల గురించి వ్రాస్తాడు. ఆయన ప్రయాణాలు. లూకా సువార్త అంటే ప్రయాణాలు అని గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కొండ గుర్తులు అంటారు, ఈజీగా మనం అర్థం చేసుకోవడానికి. ఈ రాత్రి ఆయన తన శిష్యవర్గముతో కలిసి ఒక గ్రామానికి బయలుదేరాడు. గ్రామం. యేసుక్రీస్తు ప్రభు వారికి గ్రామాలలో సువార్త చెప్పడం అంటే చాలా ఇష్టం. మనకు ఎక్కడ ఇష్టం? గ్రామాల్లో ఏముందండి, వసతులు ఉండవండి అక్కడ కదండి. ఇప్పుడు సావుకులను పిలవండి, గ్రామానికి వస్తారేమో. బ్రదర్, అది కొంచెం కష్టం అండి, మాలాంటి వాళ్ళు అక్కడ ఉండాలంటే ఫెసిలిటీస్ లేవండి, కష్టం అండి అంటారు. కానీ యేసుక్రీస్తుకి ఏది ఇష్టం? చదివించమంటారా అండి? మార్కు సువార్త 1వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనములో ప్రభువు శిష్యులతో ఏమంటున్నాడో చదువుదామండి. ఆయన ఇతర సమీప గ్రామములోను అదిగోండి నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదము రండి. శిష్యులతో అంటున్నాడు, ఇతర సమీప గ్రామములలో నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదము రండి. యేసు ప్రభు ఏది కోరుకుంటున్నాడు? గ్రామాలలో సువార్త చెప్పడానికి కోరుకుంటున్నాడు ఆయన. ఎంత మంచి ప్రభు అండి. మన ఆలోచనలు వేరు, మన ప్లాన్లు వేరు, దేవుని పరిచర్య వేరు. ఇది నేర్చుకోవాలి. గ్రామాలలో నేను వాక్యాన్ని బోధించాలి రండి అన్నాడు. అలాగే ఆయన ఒక గ్రామములో ప్రవేశించాడు. గ్రామము పేరు అక్కడ వ్రాయబడకపోయినా ఆ కుటుంబాన్ని బట్టి మనకు తెలుసు ఆ గ్రామము బేతనీయ గ్రామము. బేతనీయ గ్రామానికి యేసు ప్రభు వచ్చారు. ఏం జరుగుతుందో చూడండి. 38వ వచనం పూర్తిగా. మార్తను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకుని. అద్భుతమైన మాట అండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గ్రామములోనికి వచ్చాడని తెలిసింది. అంటే అందరికి తెలుసుద్దా? ఒకళ్ళకే తెలుసుద్దా? అందరికీ తెలుసు. కానీ నేను అనుకుంటున్నాను, ఎవరొచ్చి ఆయన ఇంటికి రమ్మన్లా. మా ఇంటికి రండి అయ్యగారు, మా ఇంట్లో విశ్రాంతి తీసుకోండి, ఆతిథ్యం తీసుకోండి, రండి ప్రార్థన చేద్దారని ఎవరు వినవలా. ఎవరొచ్చారు? ఒక సోదరి. మార్తను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొని. అందుకే సోదరులను అప్రిషియేట్ చేస్తాను. నేను అడుగుతున్నాను, బేతనీయ గ్రామంలో మగోళ్ళు లేరా? ఏమండి? మరి ఒక్క మగోడు కన్నా యేసు ప్రభువు పట్టాడండి. ఎవరొచ్చారు యేసు దగ్గరకు? ఎవరు ఆహ్వానించారు? ఒక సహోదరి మార్త ఆయనను తన ఇంట చేర్చుకును. మగోళ్ళకి పట్టదు. అప్పుడేంటండి, ఇప్పుడైనా పట్టుద్దా మగోళ్ళకి? వాళ్ళు ఎంత మంచోళ్ళు అంటే ఆడవాళ్ళ ప్రార్థనకు బొమ్మంటారు. అవునా కదా? వెళ్ళమంటారు. పైగా ఏం చెప్తారు తెలుసు? ఇప్పటికి ఎన్ని పాటలు పాడారు అనుకుంటున్నా, ఇంకా ఇక్కడే సముదాయిస్తారు. తీసుకో పిల్లకాయలను కూడా తీసుకుని వెళ్ళు, ఎందుకు ఇడికి అడ్డం ఉండకూడదు, పిల్లలను కూడా తీసుకుని వెళ్ళు అంటాడు. ఆడవాళ్ళ ప్రార్థనకు పోతే మగోడికి లాభం ఏంటంటే, వీళ్ళు ఏదైనా గట్టిగా మాట్లాడారు అనుకో, ఎదురు చెప్పారనుకో, ఇదేనా నువ్వు ప్రార్థనకు పోయి నేర్చుకుంటుంది, వాడు అదేనా నీకు బోధిస్తుంది. ఒకరోజు ఒక ఆయన, నేను స్కూటర్ వేసుకొని స్కూల్కి వెళ్తున్నా, ఆయనకి ఎప్పుడు కోపం రాదు, ఎప్పుడు అట్లా బలకరించున్నాను. సడన్గా అడ్డం పడ్డాడు స్కూటర్కి. సత్యబాబు ఆపు అన్నాడు. మరి ఏంటి అన్నకి ఎంతలా కోపం వచ్చింది, ఏం చేశాను నేనని కొంచెం కంగారు అవుతుండగా అన్నాడు, ఇదేనా నువ్వు గుళ్ళో బోధ చేస్తుంది అన్నాడు. అన్నా ముందు వెనక లేకుండా అదేం మాట అన్నా, ఏం జరిగింది కనుక నన్ను అంటున్నావు అంటే, మరి నీ బోధ సరైందైతే అది ఎందుకు ఎట్లేదు నా మాట అంటున్నాడు. రే 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 దెబ్బ ఎక్కడ కొట్టింది?
వింటలేదంట. ఇప్పుడు మగవాళ్ళకి ఇది చాలా ఇష్టం, ఎందుకంటే ప్రార్థనకు పోతే అణిగి మణిగి ఉంటారు. నోరు తెరిస్తే ఆయుధం ఏంటంటే ఇక నుంచి ప్రార్థన కీర్తన అన్నావా తెలుస్తాను ఈ సంగతి అంటాడు. ఏమండి? అందుకు వీళ్ళకి ప్రేమ, అంతేగాని భక్తి కాదు. నేర్చుకోవాలి, వీళ్ళ పౌరుషం రావాలండి. ఒక స్త్రీ తన ఇంట ఆయనను చేర్చుకుంది, ఇంట్లో చేర్చుకుంది. ఇక్కడే మన పాఠం కొంచెం జాగ్రత్తగా వినాలి. ఇంట్లో చేర్చుకోవడం అనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది, అవునా కాదండి? ఇంట్లో చేర్చుకుంటారు కానీ ఒంట్లో చేర్చుకోరు. ఇప్పుడు వచ్చిన గొడవ అది. చాలా మంది ఇంట్లో చేర్చుకుంటారు, నమ్మినా నమ్మకపోయినా ఇంటి నిండా వాక్యాలు ఉంటాయి. నమ్మినా నమ్మకపోయినా బోర్డు పెడతాడు, ఈ ఇంటికి యేసే అధిపతి. ఉటిదే, వీళ్ళలో మార్పు ఉండదు, మారు మనసు ఉండదు. కానీ బుక్ స్టాల్ అమ్మే బోర్డు తెచ్చి ఇంటికి యేసే అధిపతి. ఇదేనా అండి భక్తి జీవితం అంటే? యేసును ఇంట్లో చేర్చుకోవడం అంటే ఇదేనా అండి? సరే, ఈమె గురించి మనం చదువుతున్నాం. ఆయనను తన ఇంట చేర్చుకునేను. తర్వాత ధ్యానం చేద్దాం. ఆమెకు మరియ అను ఒక సహోదరి ఉండెను. ఈమెం చేస్తుంది? ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. చేర్చుకున్నది ఒకరు, నేర్చుకుంటుంది మరొకరు. ఇది గమనించాలి. ఇది ఇందులో శ్రేష్టమైన పాఠం. మార్త చేర్చుకుంది కానీ ఆయన దగ్గర కూర్చోలేదు. చేర్చుకున్నది మార్త అయినా సద్వినియోగం చేసుకుంటుంది ఎవరు? మరియా. యేసు పాదముల దగ్గర కూర్చుని ఏమింటుందామి? ఆయన బోధ వినుచుండెను. బోధ వినుచుండెను. మీరేమనుకోబాకండి, వీళ్ళిద్దరిలో ఎవరు చేసేది కరెక్టు? సరే, మరలా అడుగుతాను ప్రశ్న. ఇప్పుడు మార్త యేసు ప్రభువుని చేర్చుకుంది, మంచి మనస్సు, అంతే కదండి? ఎవరు చేయని పని ఆయన చేసింది. చేర్చుకున్న తర్వాత ఇక ఏం మొదలు పెట్టింది? ఎక్కడికి వెళ్ళింది? ఆయన దగ్గర లేదు, ఆయన పాదాల దగ్గర లేదు, కుర్చేసి కూర్చోబెట్టింది, వంటగదిలోకి వెళ్ళింది. ఎందుకు? ఏమండి? అయ్యగారికి రకరకాల పదార్థాలు, ఎందుకంటే సహజంగా దైవ సేవకులకే రకరకాలు పెట్టాలని ఉంటారు, ప్రేమ. మరి సాక్షాత్తు యేసు ప్రభువే వారింట్లో ఉంటే మార్త ఉద్దేశం ఏంటంటే అయ్యగారికి రకరకాలు చేసి పెట్టాలి అని ఆశ. నేను అడుగుతాను, చేసి పెట్టడం తప్ప రైటా? ఏమండి? మీరు ఆన్సర్ చేస్తుండాలి నాకు, అప్పుడే మీకు అర్థమైందో లేదో నాకు తెలుసుద్ది. ఇంట్లో చేర్చుకున్న వారు ఇంట్లో వారికి పరిచర్య చేయాలా లేదా? చేయాలి. కనుక మార్త చాలా మంచి పని చేస్తుంది. ఎంత కష్టపడుతుందంటే చెవట్ల గక్కుతుంది. మరి ఎన్ని రకాలు తయారు చేస్తుందో మనకు తెలియదు. కానీ మరియమ్మ అసలు ఈ ధ్యాస లేకుండా ఎక్కడుంది? యేసు పాదాల దగ్గర ఆయన బోధ వింటుంది. ఇప్పుడు అడగమంటారండి, యేసుకు పదార్థాలు, భోజన పదార్థాలు చేయడం గొప్ప, లేకపోతే ఆయన దగ్గర కూర్చొని ఆయన బోధ వినటం గొప్ప? మీరు చెప్పాలా? ఏమండి? బోధ వినటం గొప్ప. మరి ఇంట్లో చేర్చుకున్న వాడికి ఏం పెట్టకపోతే అమర్యాద కదండి. కూర్చోండి అన్నయ్య గారు, కుర్చీలో కూర్చోండి, సాయంత్రం దాకా మమ్మల్ని పెట్టారనుకో, ఏం పెట్టకుండా, అదేమన్నా మర్యాద అవుద్దండి? ఇట్లంటేనేమో చెయ్యాలండి అంటారు. మరి ఎవరిది కరెక్టు? ఇప్పుడు మార్త ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభువారు ప్రతి గ్రామం, ప్రతి పట్టణాలు తిరుగుతారు గనుక నా చేతి వంటలు గనక ఆయనకి తినిపిస్తే, వెళ్ళిన చోటల్లో ఏం చెబుతాడు? అసలు బోధకుల సైకాలజీ ఏంటంటే, బోధకులకి తెలుసు ఏమని, ఏ ఊర్లో ఏ ఇంటోళ్ళు వంట బాగా చేస్తారో తెలుసు. ఎందుకంటే నేను కూడా మా నాన్నగారితో చాలా ప్రాంతాలు తిరిగాను కనుక దైవ సేవకులకి వారు తయారు చేసి పెట్టేటప్పుడు ఏ ఇంట్లో వాళ్ళు ఏ కూర బాగుంటుంటారో మనకు అర్థమైపోతుంది. అంతేకాదు, వాళ్ళకున్న మనసు ఏంటంటే, నేను మా తండ్రి గారి పక్కనే కూర్చొని ఉంటాను భోజనానికి,
వాళ్ళు వడ్డించేటప్పుడు గమ్మున వడ్డించరు. వడ్డిస్తా అంటారు, అన్నయ్య గారు మీరు వస్తున్నారని తెలిసి ఆ ఊరు నుంచి నేను ముందే వచ్చి మీరు ఏమేమి తింటారో నాకు తెలుసు కనుక వాటన్నిటిని నా చేత్తో ప్రిపేర్ చేశాను అన్నయ్య గారు, ఎట్లా ఉన్నాయి పదార్థాలు అంటారు. సహోదరులకు పాపము ఇది చాలా ఇష్టం. ఏది ఇష్టం? ఏది ఇష్టం? మీరు చెప్పర్లే, మగవాళ్ళు చెప్పమంటున్నా. పొగిడించుకోవడం ఇష్టం, తప్పేం కాదు. మరి చేసిన వాళ్ళు మరి తెలుసుకోవాలని ఉంటుంది కదా. అడుగుతుంటారు. ఇప్పుడు మా నాన్నగారిని అడుగుతారు, అన్నయ్య గారు మీరు వస్తున్నారని తెలిసి నేను ఆ ఊరు నుంచి ముందే వచ్చి మీకు ఏమేం కావాలో నేనంతా తయారు చేశాను అన్నయ్య గారు, ఎట్లున్నాయి అంట. ఈయన పెద్ద, ఆయన భాష చాలా బాగుంటుంది. తల్లి బా ఎంత బాగా చేశారా. అవును అన్నయ్య గారు, వీళ్ళ వల్ల కాదనేగా నేను వచ్చింది, నా చేత్తో చేశాను అంటారు. కొన్ని చోట్ల పాపం అందరికీ కుదరదు గనక ఉప్పు ఎక్కువ అవుద్ది, అలాగే అడుగుతారు ఈయన్ని, అయ్యగారు ఎలా ఉన్నాయి పదార్థాలు? అమ్మా చాలా బాగున్నాయి రా, కానీ కొంచెం ఉప్పు ఎక్కువైందిరా, తగ్గితే బాగుండు కదా అని అంటాడు. వెంటనే ఏమంటుంది తెలుసా? నాకు తెలుసు ఎంత పని చేస్తారు, నన్ను అసలు దగ్గరికి రానిస్తేగా. ఈ పొరపాటు నేను లేకపోబట్టి అంటే అంటే రుచిగా ఉంటేనేమో నీది, ఉప్పు ఎక్కువైతే నన్ను దగ్గరికి రానివ్వలేదంటుంటారంటే, ఇలాగున ఈ భోజన పదార్థాలలో ఆడవారు అలవాటు చేసుకుంటారు, ఆనందపడతారు. కానీ ఈమె ఈ భోజన పదార్థాలు చేయటంలో ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఊరు ప్రభు ఇప్పుడు వెళ్ళినప్పుడు ఏమంటారంటే, ఇప్పుడు బేతనే అనుకోండి, ఇక్కడ నుంచి ఇంకొక ఊరు వెళ్ళాడు, వాళ్ళు ఎవరన్నా భోజనం పెట్టారు అనుకోండి, ఏం చెప్తాడు? అరే చేశారు కనయా, ఏమైనా మార్తమ్మ చేసింది మొన్న అంటే క్రెడిట్ ఎవరికి? మా నాయనమ్మ ఒక ఆమె ఉండేది. ఒక సంగతి చెప్పేది నాకు, ఎందుకంటే వాళ్ళ అత్త ఒక ఆమె ఉండేదండి. ఆమె పేరు జాలమ్మ. పిల్లికి భిక్షం పెట్టదాం. ఇదిగో మేకల దాసు గారికి తెలుసు ఆ పేరు, జాలమ్మ. పిల్లికి భిక్షం పెట్టదు, కఠినాత్మురాల. కానీ ఆ దినాలలో తోలు బొమ్మలు ఆడిచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు అంట. తోలు బొమ్మలు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ తెరగట్టి బొమ్మలు ఆడించక ముందు ఎత్తుకుంటారు ఒక కీర్తనలాగా. ఏమనంటే, ఫలానూరులో ఫలానామి, ఫలానూరులో ఫలానామి స్వాళ్ళు బియ్యం 5 రూపాయలు రొక్కం, ఫలానామి మాండి బియ్యం అంటే ఇట్లా పేర్లు చదువుతుంటే మా ముసలమ్మకి ఏది ఇష్టం అంటే, ఎవడికి పెట్టదో ఈ తోలు బొమ్మలకు బియ్యం వేసి డబ్బులు ఇచ్చిందంట. ఎందుకు? వాళ్ళు అనాల, సత్యాల జాలమ్మ గారు ఆమె మారేడు బియ్యం 5 రూపాయలు రొక్కం ఇచ్చిందంటే ఇవి ఆనందపడతా. ఎందుకంటే పొగిడించుకోవాలా. ఇవాళ మానవుల ఉద్దేశం ఏంటంటే, పొగిడించుకోవడం అనేది చాలా ఇష్టం. ఈమె కూడా రకరకాలైన పదార్థాలు చేసింది, కానీ అసలు ప్రభువు ఉన్నాడు అక్కడ, సమయం పోతుంది, ఆయన దగ్గర గడపాలి, ఆయన ఏమి చెబుతాడో, ఏమి నేర్పుతాడో, మన జీవితాలకి ఏం మేలు కలుగుతుందో, నేను ఎలా నడుచుకోవాలో, నా జీవితాన్ని ఎలా మారుస్తాడో, నా అక్కరను ఎలా తీరుస్తాడో అనే ఆలోచన ఏమాత్రం ఇంకి ఆయనకి పెట్టాలి అనుకుంటుంది. కానీ నేను మిమ్మల్ని అడుగుతాను, యేసుక్రీస్తు ప్రభువారు భోజనాల గురించి ఎక్కడన్నా అడిగాడా? మీరు నన్ను పిలిచారు, ప్రభు అంటున్నాడు చపాతీ తప్పితే నేను రైసు తిన్నా నేను ఎక్కడని అంటాడా? పలాని కుర్మా కూర మాత్రమే నేను ముడతాను, మీరు తెచ్చేయన్ని ముట్టనంటాడా? అసలు యేసు ప్రభు భోజనం ఎక్కడ చేశాడండి? ఎవరు ఆయనకి భోజనం పెట్టారు? ప్రతిరోజు భోజనాన్ని గురించి ఆయన ఎక్కడ ఆలోచించలేదు, ఎవరిని అడగలేదు, నాకు పెట్టలేదని కూడా అడగలా. ఆయన పనిని ముగించడమే నాకు ఆహారం అన్నాడు, కానీ భౌతిక సంబంధమైన ఆహారాన్ని ఆయన కోరుకోలేదు. దేవుడు ఏది కోరలేదో మానవుడు దానికి వ్యతిరేకంగా చేస్తున్నారు, అది గమనించాలి. ప్రభు ఇంటికి వచ్చినప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకోవలసిన మార్త సమయాన్ని పోగొట్టుకుని ప్రయాసపడుతుంది. సరే, పడితే పడింది. మరియ వాక్యం వింటుంది, గమనం కూడా ఈ మార్త బీపీ పెరిగింది. ఇంక
చెమట్ల గమ్మిని బీపీ పెరిగింది, ఇక మామూలుగా మరి చేతులు అట్ల కాడుందో లేకపోతే కడ్బీరు ఉందో, ఏమండి ఫోర్స్గా వచ్చింది సుప్రభు దగ్గరికి. నేను వంట పని చేయటకు నా సహోదరి లేదా ఎవరిని తిట్టాలి మామూలుగా, ఎవరినన్నా? ఏం మరియా, నువ్వు కూడా వస్తే ఇద్దరుగా పనిచేసాయి ఏంటి? నేను ఒక్కదాన్నే కష్టపడుతుంటే ఎక్కడ కూర్చో ఆయన మాట్లాడుతున్నావు అని ఆవిడ ఊరుకుంటాడండి. అరే రే రే పొరపాటు పడ్డానమ్మా, నువ్వు చేసేయని నా కొరకే కదా, ఆలోచన రాలేదు నాకు అన్నాడా? మార్తా మార్తా 2 సార్లు ప్రభు అన్నాడంటే అది తీవ్రమైన కోపంతో ఉన్నాడని అర్థం. మెచ్చుకోట్ల ప్రభు అక్కడ. మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు. ఈ మాట చూడండి, ఎన్ని పనులు పెట్టుకుంది? అనేకమైన పనులు. అవి పెట్టుకున్నందువల్ల నీకేం కలుగుతుంది? విచారం, టెన్షన్ పెరిగింది నీకు. నువ్వే ఏడ్చుకుంటున్నావు, నువ్వే సీదేసుకుంటున్నావు, నువ్వే తొందరపడుతున్నావు, బీపీ పెంచుకున్నావు. ఎందుకంటే అవి నేను చెప్పిన పనులు కాదు, నాకు అవసరమైనవి కాదు, నీవే అనేకమైన పనులను కూర్చి విచారము కలిగి ఉంది. ఇవాళ చూడండి, క్రైస్తవులు అని చెప్పబడుతున్న మనం కూడా దేవునిని, ఆయన సన్నిధిని నిర్లక్ష్య పెడుతున్నాం, కానీ అనేకమైన పనులను పెట్టుకుంటున్నాం ఆయన దగ్గరకు రాకుండా. ఇప్పుడు ఎవరిని పలకరించండి, ప్రార్థనకు రండి అంటే ఏం చెప్తారండి? నేను బైబిల్ గ్రంథంలో 3 వ్యక్తులను జ్ఞాపకానికి తెస్తాను. లూకా సువార్తలోనే 14వ అధ్యాయం 16వ వచనము నుండి చదివితే, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించాడు, ఆ విందుకు అనేకులను ఆహ్వానిస్తున్నాడు. రండి, ఫ్రీ మీల్స్ కదండి, మీల్స్ రెడీ, రండి వచ్చి విందు చేయండి అని ఆహ్వానించడానికి తన దాసులను పంపిస్తే, వారు ఒక వ్యక్తి దగ్గరకు వచ్చారు. మొదటోడి దగ్గరికి వచ్చిన్నారయ్యా, విందు సిద్ధంగా ఉంది, మా అయ్యగారు రమ్మంటున్నారు, రండి భోంచేసి వెళ్ళండి అంటే, వాడేమన్నాడు? మొదటివాడు విన్నారండి, మొదటివాడు నేనొక పొలమును కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దానిని చూడవలెను, దయతో క్షమించండి నేను రాలేను అన్నాడు. ఈ సాకులు అంటారు. విందు సిద్ధముగా ఉంది, ఇదే రక్షణ, ఇదే ప్రభు ఉచితంగా మానవాళికి ఇచ్చిన శిలువ బలియాగ త్యాగముతో కూడిన రక్షణ. పైసా ఖర్చు లేదు, రండి ఉచితంగా, విశ్వసించండి, ఆనందించండి, స్వీకరించండి అని పిలిస్తే వాడేమంటాడండి? నేనొక పొలమును కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దానిని చూడవలేను. వీడికి ఏం అడ్డం వచ్చింది? ఏమడ్డం వచ్చింది? పొలం అడ్డం వచ్చింది. నేను మిమ్మల్ని అడుగుతూ ఉంటాను, మీకు తెలుసులే, పొలం చూసుకుంటారా చూడకుండా కొంటారా? ఏమండి, ఆ పొలం కొనేవాడు పొలం వెళ్ళాలా, గట్లు గనువులు చూడాలా, పంట కాలం ఎక్కడుంది, మురుగు కాలం ఎక్కడుంది, హద్దుల తగాదాలు ఏమన్నా ఉన్నాయా, ఈ భూమి సరైన మాగాడా చౌడా, ఇవన్నీ ఏం చేయాలి? ముందు చూచి చూచి ఏరియాలో ఏ రేటు ఉందో దాన్ని బట్టి వాడు కొనాలి. కానీ వీడు పొలం పోలేదు, చూడలేదు, కానీ ఏం చెబుతున్నాడు డైలాగు? నేను ఒక పొలమును కొన్నాను, ఇప్పుడు అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడాలి, కనుక నేను రాలేను అన్నాడు. వీడికి ఏం అడ్డం వచ్చింది? పొలం అడ్డం వచ్చింది దేవుడి దగ్గరికి రావడానికి. ఏమండి, పొలం ఎవరిది? పొలం ఎవరిది? పాస్ పుస్తకం ఫోటో మందుంటే మంది అవుద్దా? మీరు చెప్పండి. ఫోటోలు మారుతాయి, పుస్తకాలు మారుతాయి, పొలం మాత్రం ఏమండి, పొలం మారుద్దండి. నేను చాలాసార్లు నా అనుభవం చెప్తా. మాకు ఒక పొలం ఉంది. నేను గాలికి తిరుగుతూ గందరగోళంగా ఉన్న దినాలలో మా నాన్న అనేవాడు, రే గెంజీ నీకు అనుకుంటున్నాము, పొలం నాది, జాగ్రత్త, అడుగు పెట్టడానికి లేదు, నీకు అస్సలు గింజ కాదు, నీకు ఏది ఇవ్వటానికి లేదు పొలం అంటే. మా నాన్న ఏమనేవాడు? నాదిరా, శిస్తు నేను కడుతున్నాను రా, నీకు ఈయన అనేవాడు. అది అక్కడే ఉంది ఇప్పుడు కూడా.
కానీ మా నాన్న మాత్రం ఎక్కడ లేడు. నాది అన్నాడు, శిస్తు నేను కట్టాను అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. అంతకుముందు మా తాత పేరుతో ఉన్నది. అప్పుడు శిస్తు ఎవరు కట్టారు? మా తాత కట్టాడు. ఆయన పోయాడు, అది అక్కడే ఉంది. ఇప్పుడు 2 తరాలు వెళ్ళిపోయారు. ఇప్పుడు 3వ తరం ఎవరు? మా నాన్న ఈయన అన్నాడు. కానీ ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి వచ్చింది? వారసులు ఎవరు? ఇక నేనే. కాబట్టి నా ఫోటో, నా టైటిల్ డీడు, పాసు పుస్తకం అన్నీ నా పేరుతోనే ఉన్నాయి. పొలం మాత్రం మన టైం కూడా అయింది వెళ్ళటానికి. కానీ అది మాత్రం నేను ఎందుకు అంటున్నానంటే, పొలాలు మనకు అడ్డం రాకూడదు దేవుని సన్నిధికి. ప్రభు అన్నాడు, భూమియు దాని సర్వ పరిపూర్ణత నదరే. నా పొలాన్ని మీకు ఇచ్చానరా దరిద్రులరా, పండించుకొని బ్రతకమని. నేనిచ్చిన దాన్ని అడ్డం పెట్టుకొని నా దగ్గరకు రావడానికి ఆటంకంగా మాట్లాడతారా? జాగ్రత్త సుమా అంటాడు. 2వ ఇంటికి వెళ్ళారు. వాడంటున్నాడు, వచ్చి భోంచేయండి, మీల్స్ రెడీ అన్నారు వీళ్ళు. వాడన్నాడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను అన్నాడు. ఎవరికి చెప్పే మాటలండి? పశువులు కొనేవాడు పరీక్ష చేసి కొంటాడా? కొన్నాక పరీక్ష చేస్తాడా? దగ్గరికి వెళ్ళాలా, దాని పళ్ళు వరుస చూడాలా, దాని తోక చూడాలా, ఆహారపు అలవాట్లు చూడాలా, మట్టి తినిద్దా, తౌడు తింటదా కదండి. ఇవన్నీ పరిశీలించాలి. పలు వరుస చూడాలి, గిట్టలు చూడాలి. ఇవన్నీ చూసి చూసి కొనాలైతే ఈడంట ముందు కొనేసాడు. 1 కాదు 5 చదవనాడు, 10 కొన్నాడండి వీడు. ఇప్పుడు పరీక్ష చేయడానికి వెళుతున్నా అని అన్నాడు. నేను అడుగుతాను, వాడికి ఏమడ్డం వచ్చినాయి? పశువులు అడ్డం వచ్చినాయి. ఇప్పుడు చాలా మంది విశ్వాసులకి ఏ అడ్డం? కాబట్టి పశువులు ఎవరయ్యండి? నాకు తెలియక అడుగుతున్నాను. పశువులు ఎవరి? లోను బరిగుడ్డ అన్నయ్య గారు అంటారా? లోను బరిగుడ్డే. ఆయన ఏమైనా తయారు చేశాడు? ఇది ఇచ్చిన ఆయన ఏమన్నా కర్మాగారంలో తయారు చేస్తారండి? ప్రభు అన్నాడు, వెండి బంగారములు నావి, 1000 కొండల మీద పశువులనియు. అరే దరిద్రులారా, బతకండ్రా, పాలమ్ముకొని కుటుంబాలకు మేలు. కానీ నేను పశువులను ఇస్తే నా దగ్గరకు రావడానికి, నా సన్నిధికి రావడానికి, రక్షణ పొందడానికి ఆ అడ్డంగా ఉన్నాయంట్రా. మాకు ఒక మిత్రుడు ఉండేవాడు. ఎప్పుడు మాట్లాడినా పశువులండి, ఆటంకం అండి, నాకు వాటిని వదిలిపెట్టి రాలేని అనేవాడు. కానీ చిత్రం ఏంటంటే, ఒకటేమో రైలు కింద పడి చచ్చిపోయింది, ఒకటేమో బస్సు కింద పడి చచ్చిపోయింది, ఒకటేమో పాము గరిసి చచ్చిపోయింది, ఒకటేమో జబ్బు చేసి చచ్చిపోయింది. ఇప్పుడు అన్నాడు, దేవునికి స్తోత్రం, దేవుడు అన్నింటిని లేపేసాడు, ఇక అడ్డం లేదు నాకు, ఇక వస్తా దేవుడి దగ్గరికి అన్నాడు. అంటే అది ఉంటే మాత్రం రాడు. అర్థమవుతుందండి? దేవుడితో ఆడుకోవద్దు మనం. అడ్డం అన్నావా, అడ్డాలను తొలగిస్తాడు దేవుడు. చూస్తాడు కృపాకాలంలో. నీకు ఇవ్వబడిన వాటిని సద్వినియోగం చేసుకొని ఇచ్చిన దేవునికి నీ హృదయాన్ని ఇవ్వకపోతే అన్ని కట్ చేస్తా వెళ్తాడు. 3వదిగా చూడండి, ఒక ఇంటికి వెళ్ళారు. మరొకడు చూడండి, ఒక ఇంటికి వెళితే కాస్త కలరింగ్ చేసింది, రంగు కాగితాలు, అంటే కొత్తగా పెళ్ళయిన ఇల్లు. వెళ్ళిన దాసులు అనుకున్నారు, కొత్తగా పెళ్ళయింది గనక వీళ్ళన్నా ఖాళీగా ఉంటారులే, వీళ్ళన్నా భోజనానికి వస్తారని పెళ్లి కొడుకుని అడుగుతున్నారు. ఏమని? విందు రెడీగా ఉంది, ప్లీజ్ రండి, భోంచేయండి అన్నాడు. వాడు ఏం చెప్పాలి న్యాయంగా? ఏమయ్యా, మైండ్ ఉందా మీకు? ఈ కలరింగు, ఈ పందిరి, రంగు కాగితాలు ఇవన్నీ చూసైనా ఇది పెళ్ళిళ్ళని తెలుసు కదా, నాకు పెళ్ళయిందని నన్ను ఒక్కడనే పిలుస్తారేమిటయ్యా? మీ యజమానికి చెప్పండి, నా భార్య కూడా ఉంది, ఇద్దరం కలిసి వస్తాము అనాలా. అంతేనా అండి? వాడు ఏమన్నాడండి? నేను ఒక స్త్రీని వివాహం చేసుకొని ఉన్నాను. నడమంత్ర పోడంటే ఈడే. లోకంలో అందరు జంతువులు చేసుకున్నట్టు. చూడండి, నరకానికి పోయేవాడు భాష ఎట్లే ఉంటుంది. ఏమండి, నాకు పెళ్ళయింది, బిజీగా ఉన్నానంటే ఒక రకం. కానీ వాడు ఏమంటాడు? నేనొక స్త్రీని వివాహం చేసుకున్నాను కనుక రాలేను అంటాడికి ఎవరు అడ్డం వచ్చారు? మీరు బలకరం. వాడికి భార్య అడ్డం వచ్చింది. భార్యనిచ్చింది ఎవరు?
మా వాళ్ళు సెట్ చేశారండి ఈ సంబంధం అంటారా? భార్యనిచ్చింది ఎవరు? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. మంచిది కాదు, కొరకు సాటి అయిన అందుకనే వారి కొరకు సాటి అయిన సహాయాన్ని చేస్తానన్నాడు. భార్యనిచ్చింది దేవుడు. ఒక ప్రవక్తతో అన్నాడు, నీ కన్నులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి తొలగించుచున్నాను అన్నాడు. భర్త కన్నులకు ఇంపైంది ఎవరు? ఏమండి? భార్య. మీరు చెప్పర్లేదు, ఎందుకంటే ఈ మగవాళ్ళు కూడా అడతాయారంటే నీకంటే ఆమె అందంగా ఉందిగా అంటున్నారు. కొంపలు తగలబడుతుంది అక్కడే. భర్త కన్నులకు అందమైనది ఎవరంటే భార్య. మీకు చాలా సూత్రాలు మా నాన్నగారు ఆనందం గారు పెద్దవాడు కనుక ఆయన చెప్పేవాడు, భర్త ఏ డ్రెస్ వేసుకోవాలో భార్య చెప్పాలంట, భార్య ఏ డ్రెస్ వేసుకోవాలో భర్త చెప్పాలి. అది ఎందుకంటే చూస్తే ఆనందపడేది ఎవరు? ఇప్పుడు భర్త నువ్వు ఫలాని చీర కట్టమ్మా అన్నాడు అనుకో, భలే చెప్పేవులే, పొరపాటును కూడా కట్టను నేను అన్నావు అనుకో, ఇప్పుడు ఆయన కట్టమన్నవాడు ఆయన చూసుకోవాలి నిన్ను. కానీ మీరు అట్ట కాదుగా, నలుగురు చూడొద్దు, నలుగురు మెచ్చుకోవద్దు. అదే నలుగురు కోసం కాదు, దేవుడు నీ భర్త కోసం నిన్ను ఇచ్చాడు, నీ భార్య కోసం నిన్ను ఏర్పాటు చేశాడు. ఇది నేర్చుకోండి, లేదా అడ్డు తొలగిస్తాడు. విస్తారమైన పరులంటే దేవుని దగ్గరకు రాకుండా మానవులు సాకులు చెప్తున్నారు. అయితే ఇక్కడ మార్త కూడా విస్తారమైన పనులు పెట్టుకొని దేవుని మీద ఆయాసపడుతూ, ఏమండి నీకు చింత లేదా అంది. ఆయన అన్నాడు, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఒక్కటే. ఈ మాట గమనించాలి. ఏంటి నువ్వు అంత కోపంలో ఉన్నావు? ఎందుకు ఈ పనులను పెట్టుకున్నావు? ఎన్ని అవసరమా? అవసరమైనది ఒక్కటే, ఇవన్నీ కాదు అంటున్నాడు. ఏంటా ఒక్కటి? మా ఊరు ఒక రేడియో బోధకుడు వచ్చాడు, అప్పుడు టీవీలు. ఆయన బాగా పాడతాడు, చమత్కారంగా కూడా చెబుతాడు. ఆయన మరియా మార్తల గురించి మాట్లాడుతూ అన్నాడు, మార్త అనేకమైన పదార్థాలు తయారు చేసింది. యేసు ప్రభు అన్నాడు, మార్త ఎందుకు ఇన్ని రకాలు చేశావు? అవసరమైంది ఒక్కటే అంటూ జనాన్ని అన్నాడు. ఏమిటా అవసరమైంది అన్నాడు. ఏం చెప్తారు జనం అండి? ఎవరు చెప్పారు అన్నాడు. నేను చెప్తున్నా వినండి. యేసు ప్రభువు చెప్పిన అవసరమైనది ఒక్కటే అంటే, మార్త ఎందుకు ఇన్ని రకాల పదార్థాలు కూరలు చేశావు? అవసరమైనది ఒక్కటే, అదే పప్పుచారు అన్నాడట. అంటే యేసు ప్రభు పప్పుచారులు ఉప్పు చేపలు అడుగుతాడండి? అంటే ఆ బోధకుడు కూడా అదేందో తీరా, ఆయన ఏదో కొత్త పాయింట్ చెప్పి నా పక్కన ఉన్నవాడు అంటున్నారు, ఇలా వాక్యం అసలు ఈ మర్మం ఎంతవరకు ఎవరు మర్మం? అది ఈ చిత్రమైన వాళ్ళు బయలుదేరారు లోకంలో. చెప్పల పోళ్ళు ఏది చెబుతుంది, పక్కన ఉన్నవాడు అబ్బా మర్మం అండి ఇంతవరకు మనోళ్ళు ఎవరు చెప్పలేదంటే ఏమిటండి ఆ మాట? పప్పుచారు కాదు ప్రభు అడిగింది. అక్కడ అన్నాడు, అవసరమైనది ఒక్కటే, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది ఎవరు? మరి అంటే మార్త చేసిన వాటినన్నిటిని సున్నా పెట్టేశాడు ఆయన. మరియను గురించి ప్రభు అంటున్నాడు, ఉత్తమమైనది ఏది అవసరమో మానవ జీవితానికి అది ఉత్తమమైంది. ఎవరు ఏర్పాటు చేసుకుంటున్నారు? అది మరియా. చూచారా అండి? మరియా ఎక్కడ కూర్చుంది? మరలా పైకి రండి, 39వ వచనం. ఆమెకు మరియాను సహోదరి ఉండెను, ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి, యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఎక్కడ కూర్చుందండి? పక్కన కుర్చీ చేసుకోవాలా. ఇది గమనించాల. ఈ స్థలాన్ని మీరు ఆలోచన చేయాలి. ఆమె ఎక్కడ కూర్చుంది? యేసయ్య కుర్చీ మీద కూర్చుంటే ఎక్కడే? పాదాల దగ్గర. అంటే నీ పాదాలే నాకు శరణ్యం, నీ పాదాలే నాకు ఆశ్రయస్థానం,
నీ పాదాల దగ్గరే నా జీవితానికి మేలుంది అని యేసు పాదముల దగ్గర కూర్చుంది. నేను మిమ్మల్ని అడుగుతాను, చాలా మంది మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనలో ఒక పదాన్ని వాడతాం. నాకు ఒక మిత్రుడు ఉండేవాడు. ఆయన చాలా తెలివైన వాడు. నాతో సేవలోకి వస్తాడు, కానీ భలే ప్రశ్నలు వేస్తాడు. నన్ను ఒకరోజు అడుగుతున్నాడు, సత్యం బాబు, ఈ ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా యేసయ్య నీ పాదాలకు స్తోత్రాలు అంటారేంది, అసలు ఆకారం అంతా వదిలిపెట్టి పాదాలు అంటారేంటి, తల ఉంది కదా, చేతులు ఉండవు కదా, బాడీ ఉంది కదా, వాటన్నిటికీ స్తోత్రం చెప్పకుండా దేనికి చెబుతారు? అమ్మ, మీరు ఎప్పుడన్నా ఆలోచన చేశారా? నీ బంగారు పాదాలు అంటాం, మళ్ళా నీ పాదాలకు స్తోత్రాలు, నీ పాదాలకు వందనాలు అంటావే, ఆకారం అంతా వదిలిపెట్టి పాదాలకు అని ఎందుకు అంటారు అని అడిగాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకంటారు పాదాలని? ఎప్పుడన్నా ఆలోచన చేశారా అండి? పాదాల విలువ, యేసు పాదాల విలువ మరి ఎరిగి ఉంది. ఈవేళ మనకు అర్థం కాలేదు. యేసు పాదాలలో ఉన్న శ్రేష్టత, యేసు పాదాలలో ఉన్న గొప్పతనం మరి ఎరిగి ఉంది గనక ఎక్కడ చేరిందండి? ఆయన పాదముల దగ్గర ఉంది. యేసు పాదాలు ఎలా ఉంటాయి? పరమగీతముల పుస్తకము 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. పరమగీతముల పుస్తకము 5వ అధ్యాయము 15వ వచనము. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్ల యందు నిలిపిన సర్వరాతి స్తంభముల వలె ఉన్నవి. ఉన్నారా? యేసయ్య పాదాలు ఎలా ఉంటాయంటే మేలిమి బంగారు మట్ల యందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె, అంటే తెల్లని చలువరాతి స్తంభాలు. అలాగంటే పవిత్రమైన పాదాలు. ఆయన పాదాలలో మచ్చ గాని మరక గాని, అంటే పాదాలు ప్రవర్తనకు సూచన, నడతకు సూచన. ఆయన ఈ లోకములో జీవించినప్పుడు, ఈ లోకములో సంచరించినప్పుడు, ఈ లోకములో ప్రయాణం చేసినప్పుడు, ఏ గ్రామమైనా ఏ పట్టణములోనైనా ఆయన నివాసం ఉన్నప్పుడు ఆయన పాదాలు ఎంత పవిత్రమైనవంటే ఆయన అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు రుజువు చేయగలడు, స్థాపించగలన్నాడు. పవిత్రమైన పాదాలు యేసయ్య పాదాలు, మచ్చ మరకలేని పాదాలు. అలాంటి పవిత్ర పాదముల దగ్గర కూర్చుంది. ఇప్పుడు నేను 2 మాటలు జ్ఞాపకానికి తెస్తాను. యేసు పాదాల దగ్గర కూర్చుంటే కలిగే మేలేమిటో చూద్దాం. ఇదే లూకా సువార్త 7వ అధ్యాయము 37వ వచనాన్ని 38వ వచనాన్ని చదువుదాం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని ఎరిగి ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచూ కన్నీళ్లతో తన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది. చాలండి. ఆ ఊరిలో పాపాత్మురాలు అనబడిన స్త్రీ అన్నాడు. ఆమె పేరు పాపాత్మురాలు కాదు, ఆమె జీవితం పాపాత్మురాలు. అందుకే పేరును వదిలిపెట్టి ప్రజలంతా ఏమన్నారు? ఇది పాపాత్మురాలు అన్నారు. ఆమెకు అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్ని హంగులున్నాయి, అనుభవించడానికి శక్తి బలం ఉంది, ఆకారం ఉంది. కానీ లోపల ఒకటి లేదు. ఏడుస్తుంది. ఎక్కడ నా జీవితానికి మేలు కలుగుతుంది, ఎక్కడ నాకు ఆత్మశాంతి దొరుకుతుంది, ఎక్కడ నా జీవితానికి నెమ్మది దొరుకుతుంది అని ఆలోచన చేస్తున్నప్పుడు యేసు పరిసయ్యుని ఇంట భోజనానికి వచ్చాడు. ఉన్నాడని తెలిసినప్పటికి ఆగలేదు. అత్తరు బుడ్డి తీసుకుంది, వెళ్ళిపోయింది. వెనుక వైపు ఆయన పాదాల దగ్గర నిలబడి ఏం చేసింది? మొదటండి, పాపాత్మురాలు ఏడుస్తుంది. ఇంతకాలం అనుకుంది ఇదే జీవితం, అనుభవించాలి, వయసు ఉంది, హంగామా ఉంది, అవకాశాలు ఉన్నాయి కాబట్టి అనుభవించు రాజా, సరదాగా జీవిద్దాం అనుకుంది. కానీ
ఇప్పుడు ఆమె జీవితంలో కన్నీళ్లు ప్రారంభమైనాయి. వృధానా జీవితం, పరికరాని జీవితం, నెమ్మది లేని జీవితం. ఈ నెమ్మది దొరికే స్థలం ఎక్కడ అంటే యేసు పాదాల దగ్గర తెలుసుకుంది. ఆయన పాదాలను కన్నీళ్లతో కడుగుతుంది. మీరు చెప్పండి, పాదాలు కన్నీళ్లతో కడగాలి అంటే ఎన్ని కన్నీళ్లు రావాలి? అన్ని కన్నీళ్లు రావాలి అంటే లోపల గుండె బద్దలైపోవాలంతే, పగిలిపోవాలి, పశ్చాత్తాపం కలగాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, తన పాత జీవితాన్నంతా కూడా జ్ఞాపకానికి తెచ్చుకొని ఆయన పాదాల దగ్గర ఏడుస్తుంది, కన్నీళ్లతో కడుగుతుంది, తల వెంట్రుకలతో తుడుస్తుంది. అందమైన వెంట్రుకలు, ఇంతకాలం ఈ వెంట్రుకలు నమ్ముకున్నాను, ఈ అందాన్ని నమ్మాను, నీ పాదాల దగ్గర వాటిని తుడవటానికి పెడుతున్నాను ప్రభువా అని పాత్మాత్మురాలు అలాగున చేస్తూ ఉండగా 50వ వచనం చదవండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 50వ వచనం. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై పొమ్ము. వినరా, యేసు పాదాల దగ్గర పాపాత్మురాలకు రక్షణ. యేసు పాదాల దగ్గర పాపాత్మురాలు నెమ్మది లేని ఆ స్త్రీకి సమాధానం కలిగింది. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియులారా, నీ జీవితానికి సమాధానం ఉందా? పైకి బాగున్నావు, సమాజంలో ఏ ఇబ్బంది లేనట్టుగా ఉన్నావు, కానీ లోపల నెమ్మది ఉందా? నీకు లోపల సమాధానం ఉందా? అమెరికా దేశానికి చెందిన అందమైన స్త్రీ మ్యారిలిన్ మన్రో. మ్యారిలిన్ మన్రో అంటే ఎంత ప్రఖ్యాతి అంటే, అమెరికా రాజభవనం అయిన వైట్ హౌస్ కి పర్మిషన్ లేకుండా నేరుగా వెళ్ళిపోద్దంట ఆమె. అమెరికా ప్రభుత్వం అంత అవకాశం ఇచ్చింది దానికి. అర్థమవుతుందా? అంతటి అందగత్తె తన అందము చేత, తన నాట్యము చేత అమెరికా దేశాన్ని, ప్రజలను ఉర్రూతలాడించింది. దేవుడు బట్టలాంకి దైవజనులు హెచ్చరించారు, వినలేదు. ప్రపంచ బోధకుడు మహాభక్తుడు మాట్లాడాడు, వినలేదు. నా నో టైం అంది, ఇదే నా లైఫ్ అనుకుంది. కానీ ఒకరోజు ఆ యవనస్తురాలు చనిపోయి బెడ్ మీద శవంగా పడి ఉంది. కారణం ఏమిటంటే నా జీవితానికి సమాధానము, నెమ్మది లేదు. ఎక్కడో అమెరికా ఎందుకండి, తెలుగు సినీ యాక్టర్ సిల్క్ స్మిత, అందమైన అమ్మాయి, చాలా సినిమాల్లో ఉంది, చాలా సినిమాల్లో నటించడానికి అవకాశాలు ఉన్నాయి, లైఫ్ బ్రహ్మాండంగా ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి. కానీ ఒక దినాన ఫ్యాన్ కూరేసుకొని చనిపోయింది. లెటర్ రాసింది, అన్నీ ఉన్నాయి, కానీ నా జీవితానికి నెమ్మది లేదు గనుక నేను బ్రతకటం అనవసరం అని లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంది. కానీ తెలియలేదు ఆమెకు, యేసు పాదాల దగ్గరకు వస్తే సమాధానం ఉన్నది, యేసు పాదాల దగ్గర రక్షణ ఉన్నది. మరొక సన్నివేశాన్ని జ్ఞాపకానికి తెస్తాను. ఇదే లూకాసు వార్త 8వ అధ్యాయము 35వ వచనం చదవండి. యేసు పాదాల దగ్గర కలిగే గొప్ప మార్పు. లూకాసు వార్త 8వ అధ్యాయము 35వ వచనము. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు కట్టుకొని ఆయన విన్నారా అండి, బట్టలు కట్టుకుని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండెను. ఈడెవడో శానదయ్యములు పట్టినవాడు. అంతకుముందు వాడి జీవితంలో వస్త్రాలు ఎరగడు, తను తాను గాయపరుచుకునేవాడు, వాడి ఇంట్లో ఉండడు, సమాధులలో నివాసం చేసేవాడు, నరరూప రాక్షసుడు లాంటి వాడు, గొలుసులు వేస్తే కూడా తుత్తునీలుగా తెంపిపడేసి ప్రజలను భయభ్రాంతులు చేసే వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నాడు? స్వస్థ చిత్తుడై, బట్టలు ధరించిన వాడై యేసు పాదాల దగ్గర వాడి జీవితం మారిపోయింది. వాడు బ్రతుకు, పాత జీవితం మారిపోయింది. పైగా బట్టలు ధరించుడంటే, బట్టలు జీవితానికి సూచన. పాత జీవితం పోయి ఏమొచ్చింది? దానికి
క్రొత్త జీవితం అదే. యేసు పాదాల దగ్గర యేసు ప్రభువిచ్చే గొప్ప త్యాగము, గొప్ప స్థితి, ఉన్నతమైనది. రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియులారా, మరియా యేసు పాదముల దగ్గర కూర్చుండి ఆయన బోధ వింటుంది. ఈ సత్యాన్ని మనం గమనించాలి. అందుకే ప్రభు అన్నాడు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒకటి. రాత్రి గమనించాలి. మార్తకు తెలియలా ఈ సత్యం, మరియకు తెలిసింది ఈ సత్యం. అవసరమైంది ఒకటి ఉంది, అది యేసయ్య మాత్రమే ఇవ్వగలడు, ఆయన పాదాల దగ్గరే దొరుకుతుందని ఎదురు చూచింది. అవసరమైనది ఒక్కటి. ఇవాళ చూడండి, ఈ ఒక్కదానిని మనం పొందకుండా ఎన్నిటినో దేవుని పేరట మనం చేస్తాం. కానీ దేవుడు చెప్పేదేంటి? ఇక్కడ ఏం చెప్పాడు? అవసరమైనది ఒక్కటి. ఈ రాత్రి ఆ ఒక్కట మన దగ్గర ఉందా? ఒకసారి మార్కు సువార్త 10వ అధ్యాయంలో 21వ వచనంలో ఒక యవనస్తుడు, ఒక ఆఫీసర్, యూదుడే, పరిగెత్తుకుంటా వచ్చాడు, మోకాళ్ళు నేడు వందనాలు చేశాడు. సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేం చేయాలి అన్నాడు. ఆజ్ఞలు చెప్పాడు ప్రభు. అవన్నీ బాల్యము నుండి అనుసరించుతున్నాను అన్నాడు. 21వ వచనంలో ప్రభు, యేసు అతనిని చూచి అతని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది. అరే ఒకదా కావాలి అని ప్రభు అంటే, ఆ ఒకటి లేకుండా 100 ఎందుకండి? వాడికి ఆజ్ఞలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, కానీ ఏమి లేదు, అవసరమైనది ఒక్కటి లేదు. మార్త దగ్గర అనేకమైనవి ఉన్నాయి తయారు చేసి, కానీ అవసరమైనది లేదు. ఈ రాత్రి గమనించాలి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ ఒక్కటి మన దగ్గర ఉందా? ఈ రాత్రి గమనించండి. ఏమిటా ఒక్కటి? ఫిలిప్పీలకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ఫిలిప్పీలకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. ఒకటి చేయి. పౌలు అంటున్నాడు, అయితే ఒకటి చేయుచున్నాను. అదేమిటంటే, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు. అంటే ఈ ఒకటేమిటంటే, వెనకటి అన్నీ విడిచిపెట్టాలి. ఈ రాత్రి అదే జరగాలి. ఎన్ని సంవత్సరాలు నీకు? ఎంతకాలం నుంచి వాక్యం వింటున్నావు? ఎన్నేళ్ల నుండి మందిరానికి వెళుతున్నావు? ఎంతకాలం ఈ ఆచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నావు? అవసరమైన ఒక్కటి పొందారా అండి? పైగా ఆ అవసరమైంది ఎంత గొప్పదన్నాడంటే, చూద్దాం, ఆ మాటతో ముగిద్దాం. 42లో ప్రభు అన్నాడు, అవసరమైనది లేక 42లో మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. ముందు అవసరమైంది అన్నాడు, తర్వాత అది ఎలాంటిది అన్నాడు? ఉత్తమమైంది ఏర్పాటు చేసుకుంది. చూడండి, పాదాల దగ్గర ఎంత పొందుతుందండి. వంటగదిలో ఉన్నాక లేదు, ఇది ఎక్కడుంది? పాదాల దగ్గర. ఉత్తమమైనది ఏమిటి? ఉత్తమమైంది అసలు మన ప్రభు ఎవరు? 34వ కీర్తన 8వ వచనం. 34వ కీర్తన 8వ వచనము. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. మన దేవుడు ఎవరు? ఉత్తముడు. ఏం చూడాలి? వాసన చూస్తే తెలియదు. ఇప్పుడు మనల్ని ఏమంటారంటే వాసన క్రైస్తవులు అంటారు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మారు మనసు లేకుండా, నమ్మకుండా, రక్షణ లేకుండా ఈ కార్యక్రమాలన్నీ చేసేవాళ్ళని వాసన క్రైస్తవులు అంటారు. స్మెల్ బిలీవర్స్. కానీ బైబిల్ ఏం చెప్తుందండి? వాసన చూడమందా, రుచి చూడమందా? రుచి చూడటం అంటే ఏంటి? ఆయన యందు విశ్వాసం ఉంచుట, ఆయన నామములో పాపక్షమాపణ పొందుట. రుచి చూడడం అంటే ఆయన శిలువ రక్తము చేత కడగబడి జీవితాలను మార్చుకొనుట. రుచి చూచుట. రుచి చూస్తే తెలుస్తుంది, కానీ వాసన చూస్తే ఏం తెలుస్తుందండి? అప్పుడప్పుడు మనం వెళుతుంటాం, వాసనలో దగులుతుంటాం, బా కమ్మన వాసన అండి అంటాం, కానీ రుచి తెలియదు కదా మనకు. అది ఎవరికి తెలుస్తుంది? లోపల కూర్చొని తినేవాడికి తెలుసు. మనమేమో వాసన చూసుకుంటాం, వాడేమో అసలు పదార్థాన్ని తింటాడు.
ఇద్దరు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు. అందులో ఒకడు పంతులు గారు, ఒకడు ముస్లిం. పురాతన కాలం నడిచెళ్ళాలి కాలువ గట్టు మీద. వీళ్ళ సంభాషణలో ఏమొచ్చిందంటే ఏ ఆహారం రుచిగా ఉంటుంది. పంతులు గారంటే ఈయన బ్రాహ్మడు, రెండు ఆయన ముస్లిం. ఏ ఆహారం బాగుంటుందంటే ఈ పంతులు గారు అన్నాడు, అవును సాహిబ్ గారు పప్పు చారు బాగుంటుంది అన్నాడు. సాహిబ్ గారు కోపం వచ్చింది. పంతులు గారు మాట్లాడబాక, కోడి చారు బాగుంటుంది అన్నాడు. పంతులు గారు ఎందుకు ఒప్పుకుంటాడు? అరే ఊరుక, పప్పు చారు బాగుంటుంది అన్నాడు. కాదు కోడి చారు అంటున్నాడు ఆయన. ఇద్దరు వాదన పెరిగింది. సాహిబ్ గారి కోపం వచ్చి లాగి ఒకడు కొట్టాడు. సంపేస్తాకి మాట్లాడేవాడిని. నాకు పప్పు చారు తెలుసు, కోడి చారు తెలుసు, రెండు తిన్నవాడిని నేను. నీ కోడి చారు తెలుసు? అసలు నీకు ఒక్క పప్పు చారు తెలిస్తే ఏమంటున్నావు నువ్వు? పప్పు చారే గొప్పదంటావా? రుచి చూసి నేను జాగ్రత్త అంటున్నాడు. అంటే రుచి చూడాలి, యేసయ్యని సత్యాన్ని గమనించాలి. రుచి చూస్తే ఆయన ఉత్తముడు. ఉత్తమమైన వాడు ఏమిస్తాడు అంటే చూడండి, 85వ కీర్తన 12వ వచనం. 85వ కీర్తన 12వ వచనం. యెహోవా ఉత్తమమైన దానిని చదవండి. ఏమిస్తాడు? యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. మన దేవుడు ఏమిస్తాడండి? ఉత్తమమైనది. ఉత్తమమైనది అంటే నేను కొటేషన్లు చెప్పి వివరించడానికి టైం లేదు, చాలా అయింది ఇప్పటికే. ఉత్తమమైనది ఆత్మరక్షణ, ఉత్తమమైనది పాపక్షమాపణ ఆయన పాదాల దగ్గర దొరుకుతుంది. ఈ రాత్రి కూడా ఆయన పాదాలు మన మధ్యలోనే ఉన్నవి. 2000 సంవత్సరాల క్రితము కల్వరి సిలువలో నీ కొరకు ఆయన పాదాలలో మేకులు కొట్టించుకొని రక్తమును ధారబోసి సర్వ శరీరమంతా కూడా రక్తశక్తమైపోయి ఇది నా రక్తము అనగా అనేకుల పాప క్షమాపణ నిమిత్తమై చిందింపబడుచున్న నిబంధన రక్తం అని సెలవిచ్చాడు. ఈ రాత్రి ఆయన పాదాల దగ్గరికి వస్తే ఉత్తమమైన రక్షణ ఇస్తాడు. అవసరమైంది ఈ రాత్రి అదే. ఆ ఒక్కటి ఉంటే చాలు. పొందుతారా ఈ రక్షణ? ఆ అవసరమైన ఒక్కదాన్ని తీసుకుని వెళతారా? పౌలు గారు అన్నాడు, ఒకటి చేయుచున్నాను. ఈ రాత్రి నేను ముగిస్తూ ఉండగా ఆ ఒక్కటి రక్షణ పొందండి. ఆ ఉత్తమమైన దాన్ని స్వీకరించి ఆయన బిడ్డలుగా మారి ఆ ఆనందములో వర్ధిల్లాలి అని ప్రభుపక్షంగా నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. ఇందులో ముఖ్యమైన 3 మాటలు ఏంటంటే, మార్త ఆయనను చేర్చుకునేను, మరియా ఆయన యొద్ద నేర్చుకునేను. ఆయన దగ్గరకు మనం వస్తే ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనములో దుర్మార్గులు తనకు వ్యతిరేకముగా చేసిన కార్యములన్నిటినీ ఓర్చుకునిన యేసును తలంచుకునిడి. చూచారండి, మార్త చేర్చుకుంది, మరియ నేర్చుకుంది. క్రీస్తు దగ్గరికి వస్తే ఆయన మనలను ఓర్చుకుంటాడు. దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.